లేదా డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఏవైతే వస్తున్నాయో వాటిపైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఫీల్డ్ స్టాఫ్ను అంటే ముఖ్యంగా మనకు రైట్ ఫ్రమ్ విలేజ్ లెవెల్లో ఉన్న ఆశా వర్కర్ దగ్గర నుంచి మనకున్న సబ్ సెంటర్స్ కావచ్చు, మనకున్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, అదేవిధంగా అప్ టు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు కూడా అన్ని ఫెసిలిటీస్లో వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ రెండు రకాలుగా, ఒకవైపు ప్రివెన్షన్, రెండో వైపు ఒకవేళ మనకు వైరల్ ఫీవర్ వస్తే వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఈ రెండు కూడా సిస్టమేటిక్గా గ్రౌండ్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం జిల్లాలో లాస్ట్ వీక్ కూడా మనం ఫీవర్ సర్వే చేసాం. లాస్ట్ వీక్ మన దగ్గర ఫీవర్ సర్వే చేసినప్పుడు జిల్లా వ్యాప్తంగా మొత్తం టోటల్గా 2200 మంది మనకు లాస్ట్ డే రోజు మనకు ఫీవర్తో ఉన్న వాళ్ళు మనకు కౌంట్ అవ్వడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఈ వీక్ ఫాలోఅప్ చేస్తున్నాం. ఇక్కడ కూడా సెన్సస్ చూస్తుంటే లాస్ట్ వీక్ ఈ వీక్ ఫీవర్ కేసెస్ కొంత తగ్గినాయి. అది ఇక్కడ మేము ప్రజలకు కూడా మళ్ళీ ఒకసారి చెప్పాల్సింది ఏంటంటే వచ్చేవన్నీ కూడా వైరల్ ఫీవర్ కాబట్టి చాలా వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం దోమల నుంచి కాపాడుకుంటే, అంటే ఇవన్నీ కూడా చాలా వరకు దోమల నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దోమల నుంచి కాపాడుకుంటే మనకు డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఇట్లాంటి వ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా వస్తే వెంటనే తప్పకుండా మీకు ఫస్ట్ మీ గ్రామంలోనే మీకు ఆశా వర్కర్ ఉన్నారు. ఆశా వర్కర్ ద్వారా మీరు మీ సబ్ సెంటర్లో కావచ్చు లేదా మీ పిఎస్సిలో కావచ్చు, అక్కడ మీరు వెంటనే ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ 2-3 రోజులైనా తగ్గుకుంటే వెంటనే మీకు మీ దగ్గరలో ఉన్న ఏరియాస్కి కావచ్చు, డిస్ట్రిక్ట్ అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందులో భాగంగా అంటే మన జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఫీవర్ సంబంధించి అటు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడ వైద్య విజ్ఞాన పరిషత్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 3 డిపార్ట్మెంట్లు కూడా చాలా సిస్టమేటిక్గా ముందుకు వెళ్తూ ఉన్నాయి. మంచి కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. సో పబ్లిక్ ఇక్కడ కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మన దగ్గర డ్రగ్స్ కావచ్చు, ట్రీట్మెంట్ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మిర్యాలగూడకి రావడం జరిగింది. మిర్యాలగూడలో ఇక్కడ ఉన్న హాస్పిటల్ను ఎమ్మెల్యే గారితో పాటుగా ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్లో అటు మ్యాన్ పవర్ కానీ డ్రగ్స్ కానీ అంటే ఇక్కడికి కావాల్సిన ఈ ఏరియాకి కావాల్సిన క్వాంటమ్ సఫిషియెంట్గా ఉంది. అయితే కొంత ఫీవర్ కేసెస్ లాస్ట్ వీక్ వరకు కొంత హై ఉన్నాయి, ఇప్పుడు ఈ వీక్ కొంత తగ్గుముఖం పట్టినాయి. సో వాటిని హ్యాండిల్ చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సో పబ్లిక్ ఎక్కడ ప్యానిక్ కావద్దు, తప్పకుండా ప్రభుత్వం మీ వెనకాల ఉంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఏ కారణంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉంటూ వాటిని హ్యాండిల్ చేసే స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే మా నోటీస్ ఏర్పాటు చేయండి, కానీ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఈ అంశం సంబంధించి చూస్తే ఇక్కడ ఉన్న సిబ్బంది పరంగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా డైట్ కాంట్రాక్టర్ అవుతున్నారో వారికి ఇంకా డైట్ సంబంధించిన క్వాలిటీ కావచ్చు, డైట్ సంబంధించిన డైట్ అనేది హైజీనిక్ మనం సప్లై చేయాల్సిన అవసరం ఉంది. సో వాటిని ఇంప్రూవ్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇక్కడ పారామెడికల్ స్టాఫ్ కానీ అదేవిధంగా డాక్టర్స్ కానీ సఫిషియెంట్గా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఇక్కడ నుంచి రెఫరెన్స్ తగ్గించే విధంగా, అంటే ముఖ్యంగా మనకు ఈ ప్రాంతంలో జనరల్ మెడిసిన్ ఒకటి, అదేవిధంగా ఓబీజీ డిపార్ట్మెంట్లో ఎక్కువ మనకు ఫ్లోటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ 2 డిపార్ట్మెంట్ ఇంకా కూడా సిద్ధం చేసుకుంటూ ఇక్కడ నుంచి రెఫరెన్స్ చాలా మినిమం చేసే విధంగా చర్యలు తీసుకోబోతాం. దానికి సంబంధించి సూపరింటెండెంట్ గారితో అదేవిధంగా ఇతర సిబ్బందితో చర్చించుకోవడం జరిగింది. అయితే నోటీస్కి వచ్చింది అంటే కొంతమంది డాక్టర్లు అటెండెన్స్ విషయంలో కొంత ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదని ఈ సందర్భంగా వాళ్ళకు కూడా గట్టిగా చెప్పమని సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా డాక్టర్స్ కావచ్చు లేదా కింద పనిచేసిన సిబ్బంది కావచ్చు, మనకి ఏదైతే డ్యూటీ టైమింగ్స్ ఉన్నాయో అది మార్నింగ్ షిఫ్ట్ కానీ, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ, నైట్ షిఫ్ట్ కానీ, డ్యూటీ టైమింగ్లో 100% మన డ్యూటీ అంటే హాస్పిటల్లో ఉండాలి. కేవలం ఉండడమే కాదు, మనం ఏదైతే వర్క్ కోసం అపాయింట్ అయి ఉన్నామో ఆ వర్క్ చేసే విధంగా ఉండాలి. అందులో ఎలాంటి తేడా వచ్చినా కూడా తప్పకుండా వారి మీద కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. మీరు మొన్న చూసారు, మొన్న దేవరకొండలో నుంచి ఒక కేసు మనకు రెఫర్ అయింది. ఎందుకు రెఫర్ అయిందని కేసు చెక్ చేస్తే అక్కడ డ్యూటీ డాక్టర్ ఆప్షన్ ఉన్నారు. డ్యూటీ డాక్టర్ కేవలం ఆప్షన్ ఉంటే కూడా డ్యూటీ డాక్టర్ సస్పెండ్ చేయడం జరిగింది. అంటే అనాథరైజ్ ఆప్షన్ ఉంటే మాత్రం 20% టార్గెట్ చేయము అనేది తప్పకుండా వాళ్ళకు అంటే సిబ్బందికి మరీ చెప్తున్న అంశం. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ఒకవేళ మీకు బయట ఇంకేమైనా వర్క్ ఉంటే
డ్యూటీ తర్వాత చేసుకోండి, కానీ డ్యూటీ టైంలో చేసుకుంటే మాత్రం డ్యూటీ టైంలో ఇక్కడ ఆప్షన్ ఉండి ఇంకేదో పని చేసుకుంటే మాత్రం వారిపైన కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. దాంతోపాటుగా ఇంకో వస్తున్న కంప్లైంట్ అంటే ఇక్కడ నుంచి కొంతమందిని ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తున్నారని. అట్లాంటిది కూడా ఏమన్నా చేస్తా, ఒకవేళ మన దగ్గర నుంచి రెఫర్ అయితే అంటే ఈ హాస్పిటల్లో ఫెసిలిటీ లేదు, రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంటే హైయర్ సెంటర్, ఇంకో గవర్నమెంట్ హైయర్ సెంటర్ ఉంది మన దగ్గర నల్గొండలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది, అక్కడ రెఫర్ చేసి తప్ప ఇక్కడ ఏదో ప్రైవేట్ వాడికి డైవర్ట్ చేస్తామంటే మాత్రం అట్లాంటి విషయంలో పలానా వ్యక్తి లేదా పలానా సిబ్బంది చేస్తున్నట్టు చేస్తే వాళ్ళని కఠినమైన యాక్షన్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ సీజన్లో ఇంకా మనకు దాదాపు ఇంకో 2 months వరకు ఈ యొక్క వైరల్ ఫీవర్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ సీజన్లో ఇంకా అప్రమత్తంగా ఉంటూ ఈ ఏరియాలో మనకు ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ మనకు ఎక్కువ మంది బయట నుంచి వచ్చి కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి సందర్భం వచ్చినా కూడా వాటిని హ్యాండిల్ చేసే విధంగా సిబ్బంది రెడీగా ఉండాలని వాళ్ళను కోరడం జరిగింది. హాస్పిటల్ చేసిన కలెక్టర్ గారికి అలాగే మిగతా సిబ్బందికి అందరికీ ఈ ఆకస్మిక తనిఖీ గత వారం 10 రోజుల నుంచి వస్తున్న సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే పేపర్ పరంగా కావచ్చు, మీడియా ప్రకారంగా మిర్యాలగూడలో విష జ్వరాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో ఒక అబద్ధాభావంతో ప్రచారం చేస్తూ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించి ఈరోజు ఆకస్మికంగా తనిఖీకి వచ్చారు. వాస్తవానికి గత 10 రోజుల క్రితం అయితే 180-190 దాకా పేషెంట్ రన్నింగ్లో ఉంది. ఈ రోజు ప్రకారం అయితే 135-132 చేసింది. అంటే గ్రాడ్యువల్గా తగ్గుతుంది, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం మన ఇంట్లోనే కాకుండా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మనం శుభ్రం ఉంచుకుంటే కేవలం ఈ యొక్క దోమ వల్ల వచ్చేదే కాబట్టి దాన్ని మనం అనుగుణంగా మార్చుకుని దాన్ని అక్కడ మున్సిపాలిటీ వర్కర్స్తో పాటు మనం కూడా దాన్ని జాగ్రత్త చేసుకుని శుభ్రం చేసుకుంటే ఈ దోమలు కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ తగ్గిపోతాయి. దీనికోసం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దీనికి అండగా ఉంటుంది. ప్రభుత్వంలో కావాల్సిన మెడిసిన్ కానీ, స్టాఫ్ కానీ, బెడ్స్ కానీ మొత్తం ఫుల్ బెడ్జెట్లో ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరో అసత్య ప్రచారాలు చేసిన ఎవరు నమ్మవలసిన లేదు. మీరు ఎవరైనా రావచ్చు, ఏ టైంలో అయినా సరే మాకైనా ఫోన్ చేయొచ్చు, సూపరింటెండెంట్ గారికి చేయొచ్చు. ఎవరు అవైలబుల్లో ఉన్నా కానీ సరే, డాక్టర్స్ విషయంలో కూడా ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ ఆ 80% ఫుల్ బెడ్జెట్లో చేసే విధంగా కలెక్టర్ గారు మేము ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ పేషెంట్లు కానీ, జ్వరాలు కానీ, అలాగే మన ఈ డయాలసిస్ పేషెంట్లు కానీ ఏది ఏమైనా కానీ ఈ మూడింటిని సైమెంటైన్ చేసుకుంటూ ఈ మూడింటిని జాగ్రత్త కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, మా పైన ఉన్నది, అలాగే ఉన్న డాక్టర్స్ పైన ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి అన్ని 3 సమన్వయం చేసి ఇక రాబోయే రోజుల్లో కూడా దీనికి ఇంకా మించి, ఎందుకంటే శానిటేషన్ కొద్ది ఇబ్బంది ఉందని చెప్పారు, దాన్ని కూడా ఒక 2-3 రోజులను రెక్టిఫై చేసి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చేసేసి దాన్ని కూడా క్లియర్ చేస్తారు. అలాగే ఇప్పుడైతే మనకి ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ మాకు కమర్షియల్ ఏరియా సార్, కొద్దిగా పేషెంట్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఇటు నాగార్జున సాగర్, ఇటు ఫ్యాక్టరీస్, ఇక్కడ లోకల్, మళ్ళా రేషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి, పేదవారు ఎక్కువ ఉంటారు కాబట్టి, ఇక్కడికి పేదవారు ఎక్కువ వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి ఏదైతే హాస్పిటల్ శాంక్షన్ చేసి 80-90% అది అయినది, దాన్ని వీలున్నంత తొందరగా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాన్ని కనుక క్లియర్ చేసినట్టయితే దాంట్లోకి డయాలసిస్ పేషెంట్లు మార్చుకొని, ఎందుకంటే డయాలసిస్ పేషెంట్లు మెట్లెక్కి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, దాన్ని మటుకు దాంట్లోకి షిఫ్ట్ చేసేసి ప్రస్తుతం అండర్ ద గ్రౌండ్ దాన్ని క్లియర్ చేయించేసేసి దాన్ని కనుక డయాలసిస్ దాంట్లో మార్చేసేస్తే ఉన్న పేషెంట్లు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, జ్వరాలు రావచ్చు, యాక్సిడెంట్ ప్లేసెస్ రాదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కమర్షియల్ ఏరియా ఉంది కాబట్టి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా యాక్సిడెంట్ పరంగా కూడా నైట్ కూడా ఎమర్జెన్సీ వస్తుంది, అదొకటి. అలాగే అంబులెన్స్ కూడా సరైన రీతిలో టైం ప్రకారం కొద్దిగా మెయింటైన్ చేయలేదు, అది కూడా కొద్దిగా తమరు దానిపై దృష్టి పెట్టి మాకు ఏరియా హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ఏరియా హాస్పిటల్ బాగుంది అనేది ప్రజలకు ఒక భావన వెళ్ళాలి కాబట్టి దయచేసి దాని మీద కూడా శ్రద్ధ పెట్టి ఈ మూడింట్లలో ఏదైతే యాక్సిడెంట్లు కానీ లేకపోతే డాక్టర్స్ ఏదో ఇప్పుడు మన విలేకర్ గారు అడిగినట్టు బయట ఏదో పోయి ఇక్కడ ట్రీట్మెంట్ కన్నా బయట ట్రీట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు అనే వాదన ఉంది. దాన్ని ఏదో రకంగా మీరు కంట్రోల్ చేసి ఇన్ ద టైం ఆయనకి ఇచ్చిన టైంలో ఆయన ఇక్కడ నుండి జాగ్రత్త చేస్తే
చాలు. మేము ఆయన ఓవర్ డ్యూటీ ఏం చేయమంటలేదు. దయచేసి పేషెంట్ మంచిగా చూసుకోమని చెప్పండి. అలాగే ఏది ఏమైనా సరే ఏరియా హాస్పిటల్ మిర్యాలవాడకి గుండెకాయ లాంటి సార్ పేద కార్మికులు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఒక హాస్పిటల్గా మంచి పేరున్నది. దీనికి కావాల్సిన మా వంతు సహాయ సహకారాలుగా మేము అందిస్తాం. అలాగే మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా మేము ఆల్రెడీ స్పాన్సర్ చేస్తామని ఇక్కడ రైస్ మిల్లర్స్ అయితే మేమైతే సోషల్ యాక్టివిటీ చేశారు. లైట్స్ క్లబ్బులు, రోడ్డు క్లబ్బులు కూడా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఫ్యాన్స్ విషయంలో కానీ మంచాల విషయంలో కానీ ఇంకేదైనా ఉన్నా కానీ మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏం చెప్పినా మాకు ఇబ్బంది ఏం లేదు. మేము ఆల్రెడీ దాన్ని ఒక రూపకల్పన చేసుకుని కూర్చున్నాం. మీకు బయట ఏదైతే పేషెంట్లు వెయిటింగ్ కాల్ కూడా తక్కువ ఉంది కాబట్టి బయట చెట్ల కింద ఎంత క్లీన్ చేయించను. అలాగే బయట కూడా ఏదన్నా క్యారిడార్ లాంటిది ఏదన్నా మనం కొత్తది షెడ్ చేసుకుందాం అన్నా కానీ మేము దాన్ని కూడా ప్రిపరేషన్ అయి ఉన్నాం. అదేదన్నా ఉన్నా కానీ మమ్మల్ని అడిగి మేము చేసాం.